సిట్ దర్యాప్తును అనుసరించి ఇది తప్పు జరిగింది 2019-24 క్రమంలో తప్పు జరిగింది వాళ్ళ పరిపాలనలో క్షమించమని చెప్పి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేసి రాష్ట్ర ప్రజల తరఫున అలాగే ఏదైతే తప్పు చేశారో దోషుల తరఫున కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పరిస్థితి పవన్ కళ్యాణ్. ఈ రోజున సిట్ లో కూడా తేలి అంతా కూడా జంతువుల అవశేషాలతో రసాయనాలు అంటున్నారు. రసాయనాలు ఎలా తయారవుతాయండి? జంతువుల అవశేషాలతోనే కదా. అంటే అవన్నీ ఒక సెన్సిటివ్ పాయింట్. ఇంకా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడం కోసం ఇలాంటి చిన్న సెన్సిటివ్ పాయింట్ చక్కగా చెప్తా ఉంటే మీరు దాన్ని ఏదో దొంగ అని చెప్పి పరిచినట్లుగా మీరు చేస్తా ఉన్నారు ఈ రోజున. నిజంగా ఇది చూస్తా ఉంటే ఆ రోజున మా అధ్యక్షుడు అసలు ఇవన్నీ చూసి చెలించిపోయి తనను తాను తగ్గించుకొని ఈ కూటమి ధర్మం కాపాడాలి, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి, వీళ్ళు ఇంత దారుణంగా చేస్తా ఉన్నారని చెప్పి ఈ కూటమి ధర్మాన్ని కాపాడి ఈ రోజున రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో భాగస్వామ్యం. ఈ రోజున ఇంకా కూడా మీరు చెలరేగిపోతా తప్పు చేయలేదు, తప్పు చేశారు. నిజంగా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి మీద కూడా మీరు భయం లేకుండా తప్పు చేసి ఈ రోజుకి ఇంకా మేము తప్పు చేయలేదు అని చెప్పి చాలా అడ్డదిడ్డంగా మాట్లాడి అదేమంటే నోటికి ఏదొస్తే అది ఒక ముఖ్యమంత్రి కానీ ఒక డిప్యూటీ సీఎం కానీ వాళ్ళకు గౌరవించే పద్ధతి కూడా లేకుండా జనాలతో రెచ్చగొట్టి కులాల కుంపులాట్లు ఏదో కులాలని కంటరాయటం ఇవన్నీ చేస్తా ఉంటున్నారు. నిజంగా మా అధ్యక్షుడు